హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఏఎల్పిఎన్ టెక్నీషియన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇచ్చినటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. వీటిని ఏ విధంగా చేయాలి, సో ఎటువంటి క్వశ్చన్స్ మనకు అడగవచ్చు, అప్రోచ్ అనేది ఎలా ఉండాలి, వీటి కోసం మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ప్లస్ మీన్స్ ఏంటి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో, డివైడెడ్ బై మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ మైనస్, అండ్ ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ చూడండి, మైనస్ ప్లేస్లో డివిజన్ రాయాలంట. సో 35 మైనస్ ప్లేస్లో ఏం రాయాలి, డివిజన్. 7 ఇంటూ ప్లేస్లో ఏం రాయాలి, ఇంటూ మీన్స్ మైనస్, -14. డివైడెడ్ బై ప్లేస్లో ఏం రాయాలి, డివైడెడ్ బై మీన్స్ ప్లస్, +28. సో ఇక్కడ చూడండి, 35/7 అంటే ఎంత అవుతుంది, 5 -14 +28. సో దీన్ని సాల్వ్ చేయండి, ఏమవుతుంది, -14 + 28 అంటే ఎంత అవుతుంది, 14. 5 + 14 అంటే ఎంత, 19 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిసైడ్ ది విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఆర్ ఇంప్లిక్ట్ ఇన్ ద ఆర్గ్యుమెంట్. సో మనకు ఆర్గ్యుమెంట్ అండ్ అజంప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకుని అజంప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అని మనకు అడుగుతున్నాడు. డ్యూ టు ఐటీ రెసిషన్స్ మెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాస్ట్ దేర్ జాబ్. అంటే చూడండి, ఇక్కడ రెసిషన్ వలన చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు జాబ్ని కోల్పోయారంట. సో ఇక్కడ చూడండి, ఐటీ సెక్టర్ జాబ్స్ ఆర్ నాట్ సెక్యూర్. సో ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకొని మనం ఇవి నాట్ సెక్యూర్ అని చెప్పలేము ఎగ్జాక్ట్గా. సో ఇది కరెక్ట్ వన్ కాదు. నెక్స్ట్, ఐటీ సెక్టర్ కంపెనీస్ లే ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్వైట్ ఆఫ్టెన్. సో మన యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ తీసేస్తారు అని చెప్తున్నాడు వాడు. కానీ ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఎందుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది ఎవరినైనా చాలా రీజన్స్ అనేవి ఉంటాయి మనకి వాళ్ళు లే ఆఫ్ చేయడానికి. సో అంటే ఏంటి, ఇది కూడా ఎగ్జాక్ట్గా మనకు అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏమవుతుంది, నెయిదర్ 1 నార్ 2 ఈజ్ ఇంప్లిక్ట్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో డి అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, 54% ఆఫ్ 40,000. 54% ఆఫ్ 40,000 అంటే ఎలా చేస్తుందండి, 54/100. సో మీరు నార్మల్గా బై 100 వస్తుందని ముందుగా తెలిస్తే, సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ 2 zeros తీసి రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఎండింగ్లో ఖచ్చితంగా ఏం రావాలి, 0 అనేది రావాలి. సో ఇక్కడ చూడండి, 0 ఉంది కాబట్టి ఎండింగ్లో 0 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి మాత్రమే ఉంది. 54 × 40 అంటే ఎండింగ్లో ఖచ్చితంగా 0 రావాలి. సో ఆప్షన్ 2160, ఆప్షన్ డి అనేది అవుతుంది. నెక్స్ట్, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 15:11. ఇఫ్ దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 13, ఫైండ్ ద నెంబర్స్. ఎప్పుడైనా సరే మనకు 2 numbers రేషియో ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers ఆర్ ఇన్ ద రేషియో A:B అనుకుందాం. వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది హెచ్ అనుకుందాం, హెచ్సిఎఫ్ హెచ్. ఆ నెంబర్స్ ఏంటని అడిగితే ఏమవుతుందంటే, హెచ్సిఎఫ్ ఇంటూ ఏ అనేది ఒక నెంబర్ అవుతుంది, హెచ్సిఎఫ్ ఇంటూ ఏ అనేది ఒక నెంబర్, హెచ్సిఎఫ్ ఇంటూ బి అనేది ఇంకొక నెంబర్ అవుతుంది, హెచ్సిఎఫ్ ఇంటూ బి అనేది ఇంకొక నెంబర్. సో అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 15 × 13. సో 15 × 13 అంటే ఎంత, 195. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్, ఈ 3 ఆప్షన్స్లో కూడా 195 ఉంది. నెక్స్ట్ 11 × 13. 11 × 13 అంటే ఎంత, 143. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో మనకి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి, 195, 143 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. సో చూడండి, ఇచ్చిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో వేటిని యూజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ కౌస్ ఇన్ ఎ హెర్డ్ ఆర్ బ్లాక్. ఎన్ని కౌస్ అనేవి బ్లాక్ కలర్లో ఉన్నాయంట. దేర్ ఆర్ ఇన్ టోటల్ 60 కౌస్. మొత్తం కౌస్ 60 అంటున్నారు. సో మనకి 60 కౌస్లో ఎన్ని బ్లాకో మనం చెప్పలేం. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. అందులో 40% ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న కౌస్లో 40%. ముందుగా అంటే ఓన్లీ 2ని యూజ్ చేసి కూడా మన ఆన్సర్ చెప్పలేం. మనకేంటి, 1లో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇచ్చారు, అందులో ఎన్ని పర్సెంటేజ్ బ్లాక్ ఇక్కడ ఇచ్చారు, అంటే రెండింటిని యూజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అంటే మన ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే ఏం చేస్తాం, 60లో 40%. 60లో 40% అంటే ఎంత అవుతుంది, 24. ఇక్కడ మన ఆన్సర్ని తెప్పించగలుగుతున్నాం. సో అంటే ఏంటి, మన ఆన్సర్ చేయని అవసరం లేదు. ఆన్సర్ వస్తుందో లేదో మనం దేన్ని యూజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందో ఫైండ్ చేస్తే చాలు. సో ఇక్కడ మనకేంటి, రెండింటిని కూడా మనం యూజ్ చేయాలి. బోత్ 1 and 2 ఆర్ టుగెదర్ ఆర్ సఫిషియంట్, బట్ నైదర్ స్టేట్మెంట్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఒంటరిగా 1 ఓన్లీ 2 ఓన్లీతో మనకు ఆన్సర్ అవ్వలేదు, రెండింటిని కలిపితేనే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13 years ago, Ram was twice as old as Sunny.
13 సంవత్సరాల ముందు రామ్ అనేవాళ్ళు సన్నీ కన్నా ట్వైస్ ఉంటారంట, 2:1. నెక్స్ట్ 3 years ఫ్రమ్ నౌ, 3 years ఫ్రమ్ నౌ అంటే 3 years ఆఫ్టర్ అని. సో ఇదేంటిది -13, 3 years ఆఫ్టర్. సో ఎంత ఉందంటే వాళ్ళ యొక్క సన్నీస్ ఏజ్ విల్ బి 3/5 ఆఫ్ రామ్స్ ఏజ్. సో సన్నీ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ రామ్. సో రామ్ ఇటువైపు వస్తే ఏమవుతుంది, S:R అంటే ఎంత, 3:5. సో R:S అంటే ఎంత అవుతుంది, 5:3 అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా ఏజ్ డిఫరెన్స్ ఈక్వల్ ఉండేలా చూసుకుంటాం. సో ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, మనకి 1 ఉంది, ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత 2 ఉంది. సో రెండు ఈక్వల్ అవ్వాలంటే దీన్ని 2తో మల్టిపుల్ చేస్తాం, దీన్ని 1తో మల్టిపుల్ చేస్తాం. సో ఇప్పుడు చేయండి, 2 2s ఎంత 4. సో ఇక్కడ రాస్తా చూడండి, 4:2. నెక్స్ట్ ఇది సేమ్ 1తో మల్టిపుల్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉంది, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఏం అడిగారు, వాట్ ఈస్ ద రామ్స్ కరెంట్ ఏజ్. సో ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, 1 part ఇంక్రీజ్ అయింది. దేనివలన, -30 నుండి +3. సో అంటే ఏంటి, ఎప్పుడైనా నెగిటివ్ పాజిటివ్ ఇస్తే మనం ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ -2 నుండి +2కి వెళ్ళాలంటే ఎంత అవుతుంది, +4 అవుతుంది. అదేవిధంగా -30 నుండి +3కి వెళ్ళాలంటే 16. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. సో 16 years రావడానికి ఎన్ని పార్ట్స్, ఇక్కడ 1 part ఇంక్రీజ్ అయింది 16 yearsలో. మనకి ఏం కావాలి, ప్రజెంట్ ఇదేంటిది, ఇక్కడ చూద్దాం 5 parts ఎంత, 5 parts అంటే ఎంత అవుతుంది, ఇది 5 parts అంటే 80 అనేది అవుతుంది. సో ఇది ఎప్పుడు, ఇది 3 years తర్వాత, ఈ రెండేంటి 3 years తర్వాత, 3 years తర్వాత 80 అయితే ప్రజెంట్ ఎంత అవుతుందంటే దానిలో 3 మైనస్ చేస్తే ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ది ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ ది విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిక్ట్. ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ వాజ్ మార్టల్, అలెగ్జాండర్ ద గ్రేట్ వాజ్ మార్టల్ అంట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ అలెగ్జాండర్ ద గ్రేట్ వాజ్ హ్యూమన్. సో అసలు మార్టల్ అంటే ఏంటి, మార్టల్ అంటే ఏంటంటే కెనాట్ లివ్ ఫర్ ఎవర్ అంటే ఏంటంటే అంటే ఎప్పటికీ జీవించి ఉండలేడు అని, కెనాట్ లివ్ ఫర్ ఎవర్. సో అంటే ఏంటి, అలెగ్జాండర్ ద గ్రేట్ వాజ్ హ్యూమన్. సో అలెగ్జాండర్ అనేవారు మార్టల్ అంటే ఎప్పటికీ జీవించి ఉండలేడు అంటే దాని మీనింగ్ ఏంటి, హ్యూమన్ అయి ఉంటారుగా. సో ఫస్ట్ వన్ ఏంటి, సో అలెగ్జాండర్ ద గ్రేట్ వాజ్ హ్యూమన్ అనేది ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అలెగ్జాండర్ ద గ్రేట్ ఈజ్ ఏ గ్రీక్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో ఆయన ఏంటి గ్రీకా లేదా ఏంటని మనకి ఎక్కడా చెప్పలేదు. సో సెకండ్ వన్ మనకి రాంగ్ అవుతుంది, సెకండ్ వన్ రాంగ్ అవుతుంది, కానీ ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఏమవుతుంది, ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిక్ట్. సో ఓన్లీ కేవలం 1 మాత్రమే ఇంప్లిక్ట్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, సెలెక్ట్ ది ఫిగర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా లేవు. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ అంటే ఏంటి, ఇక్కడ థర్డ్ వన్ అనేది మనకు రాంగ్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఉంది, అది ఆప్షన్ బిలో ఉంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి కరెక్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ వాక్స్ 3 kilometers టువర్డ్స్ వెస్ట్. ఎక్స్ అనేవాళ్ళు ఇలా 3 kilometers వెళ్ళారంట. తర్వాత అండ్ దెన్ టర్న్స్ అండ్ ట్రావెల్స్ 4 kilometers టువర్డ్స్ నార్త్. నార్త్ ఎంత వెళ్ళారు, 4 kilometers వెళ్ళారంట. ఇదంతా ఇది 4 kilometers. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్ట్ అండ్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఎక్స్. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది అవుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఇది ఎలా ఉంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. 3 4 ట్రిప్లెట్ ఏమవుతుంది 5. సో లేదనుకుంటే వీటిని ఏం చేస్తాం అంటే, ఇది కావాలంటే హైపోటెన్యూస్ కావాలంటే ఏం చేస్తాం, √4² ప్లస్ 3². 4² అంటే 16, 3² అంటే 9. √25 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ఏ ట్రైన్ క్రాసెస్ ఏ 375 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 27 seconds. How long was the train if it was traveling at the speed of 70 km/h? సో ట్రైన్ యొక్క లెంత్ ఏంటని అడిగారు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో మనకి ఇక్కడ ట్రైన్ క్రాసెస్ 375 meters లాంగ్ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది అంటే ప్లాట్ఫామ్ కూడా సమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి, సో ట్రైన్ డిస్టెన్స్ అంటే ఎంతో తెలియదు దీనికి. సో డిస్టెన్స్ అంటే ఏం తీసుకోవాలి, ప్లాట్ఫామ్ డిస్టెన్స్ కూడా యాడ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత, 70 km/h. ఇక్కడ మనకు అన్ని మీటర్ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. km/hని మీటర్/సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మల్టిపుల్ చేస్తాం. నెక్స్ట్ టైం ఎంత, 27 seconds. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 9 2s 9 3s. నెక్స్ట్ 2 1s 2 35s. సో 35 into 3 అంటే 105, 105 into 5 అంటే ఎంత అవుతుంది, 530 అనేది 530. సో ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ, 530.
సో 5 ఇదంతా 530 అయినా 35 5 జర్. సో చూడండి ఇక్కడ 35 3 జర్ 105, 105 ఇంటూ 5 కావాలి మనకి. 105 ఇంటూ 5 అంటే 525. సో ఇది ఎంత అవుతుంది? 525. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 375 ఈజ్ ఈక్వల్ టు 575 525 అయింది. సో ఈ 375 అనేది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 525లో 375 అనేది మైనస్ చేస్తే దాని యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది? 150. సో డిస్టెన్స్ ఎంత అవుతుంది? ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 150 అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B together can complete a task in 12 days. However, if A works alone, completes a half of the job and leaves, and then B works alone and complete the rest of the work, అంటే రిమైనింగ్ వర్క్. సో హాఫ్ ఆ పర్సన్ చేశారంటే రిమైనింగ్ హాఫ్ ఎవరు చేయాలి? ఇక్కడ బి చేయాలి. సో ఇట్ టేక్స్ 25 days. సో ఈ విధంగా హాఫ్ ఆఫ్ వర్క్ని ఇలా చేసుకుంటూ వెళ్తే 25 days పట్టిందంట. నెక్స్ట్ ఇవి బీ మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ. బి అనేవాళ్ళు ఏ కన్నా ఎక్కువ ఎఫిషియెంట్ అంట. అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే టైం ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అంటే బి అనేవాళ్ళు ఫాస్ట్గా చేయాలి. సో ఇన్ హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ హ్యావ్ టేకెన్ బి టు డూ ద వర్క్ హర్ సెల్ఫ్. బి ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలని అడుగుతున్నారు. దీన్ని త్రూ ఆప్షన్స్లో వెళ్ళొచ్చు, లేదా నార్మల్ ప్రొసీజర్లో కూడా వెళ్ళొచ్చు. రెండు కూడా మనం చెప్పుకుందాం. ముందు త్రూ ఆప్షన్స్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బి ఒకడే ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. బి ఒకడే 20 daysలో చేస్తారు. ఇద్దరు కలిస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నారు? 12 days. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే 12 daysలో చేస్తారు. దీనికి ఎల్సిఎం చేస్తాం ఎంత? 60. 23 జర్ 12 5 జర్. సో బి ఒక్కడి యొక్క ఎఫిషియన్సీ ఇదేంటిది? టోటల్ వర్క్. సో ఇది టోటల్ టైం, ఇది టోటల్ వర్క్, ఇది ఏమవుతుంది? ఎఫిషియన్సీ. బి ఒకడే 3 parts చేస్తాడు 1 dayలో. ఏబి ఇద్దరు కలిపి 5 parts చేస్తారు. ఈ ఏబి ఇద్దరు కలిపి 5 parts, అందులో బి ఒకడే 3 చేశాడు. అంటే రిమైనింగ్ 2 parts ఎవరు చేయాలి? ఇక్కడ ఏ అనే పర్సన్ చేయాలి. సో అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో మనకి మొత్తం 60 parts చేయాలి. ఏ అనేవాడు డేకి 2 parts చేస్తాడంటే మొత్తం ఎంత అవుతుంది? 30 days పడుతుంది. 30 days. సో ఇక్కడ ఏంటిది? ఏ ఒక్కడైతే 30 days చేస్తాడు, బి ఒక్కడైతే 20 days. సో ఇది ఎవరిది? ఏ. ఇది ఏ. నెక్స్ట్ బి ఎంత చేస్తాడు? 20 daysలో చేస్తాడు. మనకి చూద్దాం. హాఫ్ ఆఫ్ ది వర్క్ని ఎవరు చేశారు? ఏ చేశారో హాఫ్ ఆఫ్ ది వర్క్ని బి చేశారు. మొత్తంగా మనకి ఎంత అవుతుంది? 25 days పడుతుందంట. సో ఏ అనేవాడు మొత్తం వర్క్ని 30 daysలో చేస్తాడు. హాఫ్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 15 days. అదేవిధంగా బి అనేవాడు మొత్తం వర్క్ని 20 daysలో చేయగలడు. హాఫ్ ఆఫ్ ది వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 10 daysలో చేస్తాడు. సో ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మొత్తం ఎంత అవుతుంది? 25. సో మనకు కావాల్సినట్టు ఆన్సర్ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఇక్కడ 25. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ మనం తీసుకున్న ఆప్షన్ కరెక్ట్ అవుతుందని ఇలా త్రూ ఆప్షన్స్ మనం వెళ్ళొచ్చు. లేదు త్రూ ఆప్షన్స్ కాకుండా ఇంకే విధంగా చెక్ చేయొచ్చు. ఇది త్రూ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకా చూద్దాం త్రూ ఆప్షన్స్ కాకుండా. సో మనం నార్మల్ మెథడ్లో కూడా ఇది ఆన్సర్ వస్తుంది చేస్తే. సో త్రూ ఆప్షన్స్ చేసినా సరే మనకి ఈజీ ఉంటుంది. మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా మీరు చేయండి. సో ఇక్కడ చూద్దాం ఇంకో మెథడ్లో ఏ విధంగా చేయాలో దీన్ని చెక్ చేద్దాం. నెక్స్ట్ సో మనకి ఇక్కడ ఏం చెప్పారు? సో ఏబి ఇద్దరు కలిపి 12 daysలో చేస్తారంట. ఎక్స్ అనేవాడు హాఫ్ డే చేశారు, వై అనేవాడు హాఫ్ ఆఫ్ ది వర్క్ చేశారు. ఎక్స్ అనేవాడు హాఫ్ ఆఫ్ ది వర్క్, వై అనేవాళ్ళు హాఫ్ ఆఫ్ ది వర్క్ చేస్తే మొత్తం ఎంత అవుతుందంట? 25 అవుతుందంట. మొత్తం చేసే వర్క్లో ఆఫ్ చేశారు. సో ఇందాక మనం లాస్ట్లో ఎండింగ్లో రాసాం చూడండి, బై టూ చేస్తే లాస్ట్ 25. సేమ్ అది ఇక్కడ ఫస్ట్ రాస్తున్నాం. సో నెక్స్ట్ ఇదే సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 25. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే ఇద్దరు కలిపి మనకి నార్మల్ మెథడ్లో ఎలా చేస్తాం? ఎల్సిఎం బేస్లో చేసినప్పుడు అది కొంచెం ఐడియా ఉంటుంది, ఇది కొంచెం ఈజీ ఉంటుంది. లేదా ఆప్షన్ అంటే మనం ఫస్ట్ మెథడ్కి వెళ్ళిపోండి. సో ఇద్దరు కలిపి ఎన్ని డేస్లో చేస్తారంటే ఏం చేస్తాం? టోటల్ వర్క్ బై. సో జనరల్గా దీన్ని ఎలా చేస్తామంటే ఇక ఎక్స్ వై ఇద్దరు ఎన్ని డేస్లో చేస్తారంటే ఇక్కడ ఎక్స్ వై ఎల్సిఎం అవుతుంది, ఇది వై అవుతుంది, ఇది ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఎన్ని డేస్లో ఇద్దరు కలిపి చేస్తారంటే ఎక్స్ వై బై ఈ రెండింటిని ఎక్స్ ప్లస్ వై ఈ విధంగా రాస్తాం. ఇదే బేస్ చేసుకొని ఇక్కడ రాస్తున్నాం. ఎక్స్ ప్లస్ వై అంటే 25. ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నారు? 12 days. సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 into 25. 12 into 25 అంటే ఎంత? 600. సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అంటే ఎంత? 600 అవుతుంది. సో మనం ఏ 2 నెంబర్స్ మల్టిపుల్ చేస్తే 600 అవుతుందో చెక్ చేద్దాం. ఏ 2 నెంబర్స్ అవి 20 into 30. సో 20 into 30 ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే అవుతుంది. సో ఇందులో ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉండాలన్నారు? ఈ బీకి ఏ కన్నా ఎక్కువ ఎఫిషియన్సీ అంటే తక్కువ టైంలో అయిపోవాలి. సో ఇద్దరిలో తక్కువ టైంలో ఎక్కడుంది? ఇగో 20 days. సో బి ఎంత అవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఇక్కడేంటి బి అనే వాళ్ళు 20 daysలో చేస్తారు, ఏ అనే వాళ్ళు 30 daysలో చేస్తారు. ఈ విధంగానే మీరు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ద లాజికల్ కరెక్ట్ కంక్లూజన్. సో ఇక్కడ చూడండి, ద టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. సో ఇక్కడ ఏంటి, టైమ్ టైడ్స్ అనేవి ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉండవు. సో అంటే మనకు టైం అనేది ఎప్పటికీ ఆగదు, అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది. అలాగే టైడ్స్ని కూడా ఎవరు ఆపలేరు అని చెప్పి ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. కంక్లూజన్స్ ఏది కరెక్ట్ దానికి సెట్ అవుతుందో చూడాలి. టైమ్ ఈజ్ నాట్ ఇన్ ఎనీ వన్స్ కంట్రోల్. ఇది కరెక్ట్ వన్. టైం అనేది ఎవరి కంట్రోల్లో ఉండదు, దాని అంతటా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దాన్ని ఎవరు స్టాప్ చేయలేరు. నెక్స్ట్ సెకండ్ చూడండి, వన్ హ్యాస్ టు కీప్ మూవింగ్ ఇన్ లైఫ్ ఫర్గెటింగ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అసలు మనకి ఈ పాస్ట్ని మర్చిపోండి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే అదే అటువంటిది ఏం మనకి స్టేట్మెంట్స్ నుండి ఇవ్వలేదు. సో మనకి ఇది సెకండ్ వన్ రాంగ్ అవుతుంది, ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, ఓన్లీ వన్ ఫాలోస్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ సిరీస్ వన్ లెటర్ మిస్సింగ్. సో మిస్సింగ్ లెటర్ ఏంటో చెప్పాలి. ఇక్కడ క్యూ అంటే ఎంత, క్యూ అంటే 17. నెక్స్ట్ ఓ అంటే ఎంత, 15. ఎల్ అంటే 12. హెచ్ అంటే 8. ఇక్కడ చూడండి ఎంత డిక్రీజ్ అవుతుంది, 2 డిక్రీజ్ అయింది, 3 డిక్రీజ్ అయింది, 4 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 5 డిక్రీజ్ అవ్వాలి. 5 డిక్రీజ్ అంటే థర్డ్ లెటర్ ఏంటి, సి అనేది థర్డ్ లెటర్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, రతిన్ ఈజ్ నౌ 16 years old వైల్ హిస్ కజిన్ 7 years. సో ఇక్కడ చూడండి, రతిన్ అనే వాళ్ళకి ఎంత ఏజ్ ఉందంట. సో ఇది నార్మల్గా చేద్దాం. లాస్ట్లో నేను ఇంత ఆప్షన్స్ చేయొచ్చో లేదో కూడా మనం చెక్ చేసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రతిన్ ఈజ్ నౌ 16 years. రతిన్కి ప్రజెంట్ 16 years ఉన్నాయంటే వాళ్ళ కజిన్కి ఎంత ఉన్నాయి, 7 ఉన్నాయి. రతిన్ వాళ్ళ కజిన్ అనుకుందాం. సో ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ విల్ రతిన్ ఏజ్ బి 1.5 times ఆఫ్ దట్ హీస్ కజిన్. ఎన్ని ఇయర్స్ తర్వాత రతిన్ ఏజ్ అనేవాది వాళ్ళ కజిన్ కన్నా 1.5 times అవుతుందని అడిగారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే త్రూ ఆప్షన్స్ ఒక్కొక్కటి దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇద్దరికి 12 years, ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు. ఇద్దరికి 12 అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. ఇద్దరికి 12 పెరగాలి. ఇది ఎంత అవుతుంది, 28 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, 7 12 యాడ్ చేస్తే మనకి 19 అవుతుంది. 19కి ఇది 1.5 times కాదు, ఇది తప్పు. నెక్స్ట్ 11 చూద్దాం. 16 11 యాడ్ చేస్తే ఎంత, 27. 7కి 11 యాడ్ చేస్తే ఎంత, 18. 18కి ఇది ఎన్ని టైమ్స్, 1.5 times. కావాలని చూడండి, 3 times 2 times. 2కి ఇది ఎన్ని టైమ్స్, ఇది 1.5 times. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్గా మనకి ఇంప్లిక్ట్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, ద మీన్ స్కోర్ ఇన్ ఏ టెస్ట్ ఆఫ్ ది 10 boys in a class was 15, while the overall mean of the 25 students in the class was 16.2. What was the mean score of girls? సో ఇక్కడ చూడండి, 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 16.2. దీన్ని 2 మెథడ్స్లో చేస్తే, ఫస్ట్ మెథడ్ బేసిక్ మెథడ్లో చూద్దాం. సో 25 into 16.2 అంటే ఏంటి అవుతుంది మనకి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 25 into 16.2 చేయాలి మనం ఇక్కడ. 25 into 16.2. సో దీని యొక్క మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది, 405 అనేది అవుతుంది. అదేవిధంగా వైల్ 15, సో నెక్స్ట్ ఏం చెప్పారు ఇక్కడ, 10 boys in a class was 15, వైల్ ద ఓవరాల్ మీన్ ఆఫ్ ది 25 students. సో ఇక్కడ చూద్దాం, 15 boys ఇది ఎంత వచ్చింది మనకి, 405 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ 15 boys యొక్క యావరేజ్ ఎంత, 10. 15 into 10 అంటే ఎంత అవుతుంది, 150. సో రిమైనింగ్ స్కోర్ ఎవరు చేసి ఉంటారు, ఇక్కడ మనకి గర్ల్స్ చేశారు. దీని యొక్క డిఫరెన్స్ ఎంత, 255. సో 255/10 మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ, 25. 25లో 10 members బాయ్స్ అయితే రిమైనింగ్ ఎవరు అవుతారు, గర్ల్స్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, యావరేజ్ కావాలంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సమ్ అంటే ఎంత, 255. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, 15. 255/15 చేయండి ఎంత, 17 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇంకా ఏ మెథడ్లో చేయగలం, దీన్ని మనం ఇంకా ఎలా చేయొచ్చో చూద్దాం. సో మనకి ఈ మెథడ్లో మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి, సింప్లిఫికేషన్స్ ఫాస్ట్గా చేయగలరు అనుకుంటే. లేదు ఇంకో మెథడ్లో మనం ఏమైనా సాల్వ్ చేద్దాం అనుకుంటే చూద్దాం. డీవియేషన్ మెథడ్లో మనం చేయొచ్చు దీన్ని. సో దాన్ని ఏమంటాం, డీవియేషన్ మెథడ్ అని అంటాం. జనరల్గా మొత్తం 25 స్టూడెంట్స్కి యావరేజ్ ఎంత, 16.2. నెక్స్ట్ 10 boys యొక్క యావరేజ్ ఎంత, 15. సో ఇక్కడ ఎంత తక్కువ ఉంది, ఇది 16.2 కన్నా 15 తక్కువ ఉంది. అంటే ఎంత, 1 15 తక్కువ ఉంది అంటే 1.2 తక్కువ ఉంది. సో ఇక్కడ ఎంత, ఒరిజినల్ 16.2 ఉండాలి, ఇక్కడ ఎంత ఉంది, 15 ఉంది. అంటే 1.2 తక్కువ ఉంది. ఈ 10 boysకి 1.2 తక్కువ ఉంది. అంటే టోటల్గా సమ్ ఎంత అవుతుంది, 10 into 1.2 అంటే ఎంత, 12. ఈ 12 అనేది ఎవరికి మనం యాడ్ చేయాలి, జనరల్గా అన్నీ 16.2 అనుకోవాలి. ఇక్కడ యావరేజ్ 16.2, ఇక్కడ 16.2, రిమైనింగ్ వాళ్ళది కూడా 16.2 అనుకుంటాం. కానీ తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, 12 తక్కువ ఉంది. ఈ 12 ఎవరికి యాడ్ చేయాలి మనం, ఆ గర్ల్స్ ఎంతమంది ఉంటే అంతమందికి ఈక్వల్గా షేర్ చేస్తాం. గర్ల్స్ ఎంత ఉన్నారు ఇక్కడ, 15. ఇక్కడ ఎంత, 10 boys అంటే 15. సో 12/15 అంటే ఎంత అవుతుంది, 0.8 అవుతుంది. అంటే 0.8 ఎక్కువ మనకి
ఇక్కడ ఎంత మిగిలింది కదా, అదే కదా మనం గర్ల్స్కి యాడ్ చేస్తాం. గర్ల్స్ కూడా 16.2 అనుకుందాం, కానీ ఇక్కడ ఎంత ఎక్కువ వచ్చింది, 0.8 ఎక్కువ వచ్చింది. అంటే ఈ 0.8ని యాడ్ చేయాలి మనం. 16.82కి 0.8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 17 అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, రీడ్ ద గివెన్ చార్ట్ and answer the following question. In south what is the percentage of seats won by party A? చూడండి, ఇది అప్రాక్సిమేట్ ఆన్సర్ అడిగారు, ఏ. సో సౌత్లో ఏ ఎంత, సో ఏ యొక్క పర్సంటేజ్ ఎంత, సో 40 బై మొత్తం సౌత్ అంతా యాడ్ చేయండి. 83 + 6 + 40 + 1. సో దీని అంతటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 83 + 1 84. 84 + 6 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 84 + 6 90. 90 + 40 అంటే ఎంత, 130. 130 × 100. 40/130 × 100 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోయి 400 మనం ఎవరితో డివైడ్ చేయాలి, 13తో డివైడ్ చేయాలి. 13 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 13 30s ఎంత, 390. 390 ఇంకెంత ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం, ఇక్కడ ఎంత 0. 13 ఎన్ని టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 13 7s 91. అంటే 30.7 సంథింగ్ ఎంత వస్తుంది అంటే ఆప్షన్ అవుతుంది 30.8 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. So next question, consider the argument and decide which of the given assumptions are implicit. Argument, వార్నింగ్ ఏం ఇచ్చారంటే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే వార్నింగ్ ఇచ్చారంట. దిస్ వార్నింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో వార్నింగ్ అసలు జనరల్గా వార్నింగ్ అనేది ఎప్పుడు ఇస్తారు, ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఏమైనా ఉంటాయి కదా, అవి యూజ్ చేసే ముందు మనకి సమ్ మెసేజ్ అంటే పీపుల్కి ఒక మెసేజ్ ఇస్తారు. సో ఇలా దీన్ని యూజ్ చేస్తే ఇది అవుతుంది, ఇది దీనికోసం వార్నింగ్ అని చెప్తారు. సో దిస్ వార్నింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటే ఆల్కహాల్ అంటే ఏంటి, ఏదైనా ఇంజూరియస్ అయితే అలాంటి వాటికి మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే. సో ఇక్కడ వార్నింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటున్నారు. మనకి వార్నింగ్ అనేది ఖచ్చితంగా రిక్వైర్డ్, ఎందుకంటే ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి హెల్త్ అనేవి ఇష్యూస్ ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు. సో అంటే ఈ వార్నింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అవసరం లేదా అంటున్నారు. సో ఇది ఏమవుతుంది, తప్పు అవుతుంది. నాన్ ఆల్కహాల్ పీపుల్ ఆర్ హెల్తీ. సో ఇక్కడ నాన్ ఆల్కహాలిక్ పీపుల్ ఆర్ హెల్తీ అని ఎక్కడే చెప్పలేదు. సో ఆల్కహాల్ తాగే వాళ్ళు ఇంజ్యూర్ అవ్వచ్చు అని చెప్పాడు, కానీ నాన్ ఆల్కహాల్ వాళ్ళు మాత్రం హెల్తీగా ఉంటారని మాత్రం ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది నెయిదర్ 1 nor 2 ఇంప్లిక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అనే క్వశ్చన్స్. సో వీటిని మనం ఈజీగా మనం ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మనం రిమైనింగ్ క్వశ్చన్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మీకు ఎటువంటి క్వశ్చన్స్ అయినా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే మనం డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి అక్కడ డిస్కస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.